అంటే ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? నెక్స్ట్ టార్గెట్ ఇండియాని అనుకోవచ్చు. ఎందుకంటే అత్యంత దగ్గరలో ఉన్న అవును. దేశం అది బంగ్లాదేశ్ అవును. మనకి. ఒక బోర్డర్ అనుకుంటా. అవును. ఈ బోర్డర్‌లో ఉన్న దేశానికి ఆ పరిస్థితి, అందులో అక్కడున్న హిందువుల మీద ఆ పరిస్థితి వస్తున్నప్పుడు హ్మ్. మరి ఎట్లా అనిపిస్తా ఉంది? ఈ ఈ దాదాపు ఇద్దరు చనిపోయారు గదా! ఇప్పటికే. అవును. నేను ఇద ఇప్పుడు బం చరిత్ర పోతే చాలా పెద్దగున్నది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణం మన అవును. భారతదేశమే. అందులో అవును. కాంగ్రెస్ పార్టీయే. రేపొద్దున భారత్ ఇంకా ముక్కలు కాకుండా ఉండాలంటే, హ్మ్. వెంటనే భారత్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, సెలబ్రిటీ దీని గురించి మాట్లాడాలా. హ్మ్. బంగ్లాదేశ్‌లో హిందువుల మాన ప్రాణాలు, ఆస్తులు కాపాడేటట్టుగా మనం చర్యలు తీసుకోవాలా. ఒకటి మాత్రం అర్థమవుతుందేందంటే, హిందువులు ఖచ్చితంగా ఇప్పటికైనా జాగృతం గావాల. ఇప్పటికైనా మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపైన గూడా కొంచెం ఫోకస్ జేయాల. హ్మ్. మన చుట్టుపక్కల ఇట్లాంటి దొంగ నా కొడుకులు ఎంతమందున్నారో మనం జూడాల. ఇప్పటికే మనం బాంబ్ బ్లాస్ట్‌లు అనుభవించినాం. ఉగ్రవాదుల ద్వారా మనం అవును. ఎంతో నష్టపోయినాం. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ద్వారా గూడా మనం ఎన్నో ప్రాణాలు అవును. పోయినాయి మనకు తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తైతే, మన పక్కనే ఉండి, మనతోనే ఉండి, మనల్ని చంపడానికి కుట్రలు మీరు అల్ఫలా కాలేజ్ గురించి మీరు చూసినారు. అల్ఫలా అవును. కాలేజ్‌లో డాక్టర్లే హిందువులను లక్షల సంఖ్యలో ఒకటేసారి హిందువులను చంపడానికి అదొక పాయిజన్ తయారు చేసిర్రు వాళ్ళు. అవును. చూస్తున్నాను. దాని అవును. గుట్టు మనకి ఇక్కడ కూడా దొరికింది. మొన్న ఆస్ట్రేలియాలో ఏదైతే కాల్పులు జరిగి 12 మంది, 19 మంది కాల్చి చనిపోయారో వాళ్ళ వాళ్ళ యొక్క లింకులు ఇక్కడ మన హైదరాబాద్‌లో ఉన్నాయి. హ్మ్. అట్లనే ఇక్కడ మన ఈ ఈ ముంబైలో జరిగినటువంటి ఇంతకుముందు సీఏఏ అవును. మనకొకటి సీఏఏ అవును. చట్టం మనం అవును. తెచ్చుకున్నాం. సీఏఏ చట్టం ఎందుకు తెచ్చుకున్నాం? బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఎవరైతే పీడింపబడుతున్నారో హిందువులు ఎవరైతే ఉన్నారో, ముస్లింలు గాకుండా హిందువులందరికీ కూడా భారతదేశంలో సిటిజన్‌షిప్ ఇవ్వడానికి మనం సీఏఏ తెచ్చుకున్నాం. హ్మ్. ఆ సీఏఏ తెచ్చుకున్నప్పుడు ఏమైంది మీకు గుర్తుందా? సీఏఏ తెచ్చుకున్నప్పుడు ఢిల్లీ జేఎన్యూలో భారత్ తేరే తుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని చెప్పేసి నినాదాలు మొదలైనయి. ఎవడది చేసింది? కన్నయ్య కుమార్. హ్మ్. ఆ కన్నయ్య కుమార్‌ని ఏం చేసిర్రు? కన్నయ్య కుమార్‌ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలో జాయిన్ చేయించుకొని వాడిని ఎమ్మెల్యే చేయనీకే ప్రయత్నం చేసిర్రు. వాడు ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ పైన అవును. కొట్లాడాడు వాడు. అవును. అంటే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఎందుకంటే భారత్ తేరే తుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అన్నవాడిని తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేయించుకొని మీరు టికెట్ ఇచ్చిర్రు కదా! హ్మ్. మరి అట్టెట్లిస్తారు? హ్మ్. అందుకే అక్కడ ఇంకో సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఢిల్లీలో ఒక రోడ్డును బ్లాక్ చేసి ఈ సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు ఒక నెల, 2 నెలల పాటు నిరసనలు చేసినారు. వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిన వాళ్ళందరూ కూడా చూడండి. వాళ్ళందరి దగ్గరికి పోయి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటువంటి వాళ్ళే ఆ సీఏకి వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ళు కూడా ఏం చేసిర్రు అప్పట్లో ఈ చికెన్ నెక్ ప్రాంతం నుంచి ఆ చికెన్ నెక్ ప్రాంతాన్ని బ్లాక్ చేస్తే మనకు 7 సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన ఈశాన్య రాష్ట్రాలన్నిటిని కూడా భారతదేశం నుంచి విడగొట్టొచ్చు అనే ఒక ఉద్దేశంతో పెద్ద కుట్ర చేసినారు. హ్మ్. వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. హ్మ్. మొన్న రాహుల్ గాంధీ బయటికి పోయిండు. బయట దేశంలో పోయి మాట్లాడుతున్నాడు. బయట దేశం పోయి మాట్లాడడానికి ఏదో మీటింగ్ పెట్టిర్రు. ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇండియా అంటే పడని వాళ్ళు, హ్మ్. ఇండియాని విడగొట్టాలని చూస్తున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళతో రాహుల్ గాంధీ పోయి వాళ్ళతో మీటింగ్‌లు పెడతా ఉంటాడు బయటి దేశాల్లో. అంటే ఇప్పుడు ఇవన్నీ గూడా నేనేమంటున్నానంటే, ఇవన్నీ గూడా మనకు కనిపించేయేంది బాంబ్ బ్లాస్ట్‌లు కనిపిస్తాయి. ఉగ్రవాదులు వస్తారు, కొడతారు, పోతారు. అదొక కుట్ర అయితే, హ్మ్. లోలోపల జరుగుతున్నటువంటి కుట్ర మన పక్కనే ఉండి మనతో సఖ్యంగా ఉండి, మనతో మంచిగా ఉండి చేస్తున్నటువంటి ఈ కుట్రలన్నీ గూడా. అంటే ఇప్పుడు ఇది గూడా జూడాలి. ప్లస్ రాజకీయంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని గూడా మనం ఎప్పుడు కూడా గమనిస్తుండాలి. వాళ్ళని ఇప్పుడు వ్యతిరేకిస్తుండాలి. చైనా వయా పాకిస్తాన్ వయా బంగ్లాదేశ్ టు ఇండియా అనుకోవచ్చా? ఇది అంటే బేసిక్‌గా? యెస్. ఇప్పుడు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇగ మనం చెప్పలేము కొన్ని అమెరికా లాంటి దేశాల్లో హ్మ్. డీప్ స్టేట్ అనే ఒక డీప్ స్టేట్ అని చెప్పేసి వాళ్ళు కూడా కుట్రలు చేస్తున్నారు. మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నిటిని మన సమాజం ఏంటంటే అండి, ఈ చిన్న చిన్న విషయాలు వస్త్రధారణ లాంటి విషయాలపైన గట్టిగా రియాక్ట్ అవుతారు గానీ, మన మన ఎగ్జిస్టెన్స్‌కే హ్మ్. భారతదేశం యొక్క ఉనికికే ప్రమాదకరమైనటువంటి ఇట్లాంటి కుయుక్తులైతే పన్నుతుంటారో వాళ్ళ పైన పెద్దగా సమాజం ఆలోచించదు. ప్రాబ్లమ్ అదే. హ్మ్. ఇంకోటి ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, ఇప్పుడు సీఏఏ పైన ఢిల్లీలో ఇప్పుడు నేను చెప్పా జేఎన్యూలో జరిగినటువంటి భారత్ తేరా అవును. తుకడా వంగే అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లు దాని తర్వాత ఢిల్లీలో అవును. అల్లర్లు జరిగినాయి. అవును. దాదాపు 100 మంది అవును. హిందువులు చనిపోయినారు. అల్లర్లు గావచ్చు. అందులో కుట్ర పన్నినవాడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్. అవును. కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడా ఉన్నారు దాంట్లో. ఇయన్నీ గూడా మర్చిపోయే అలవాటు ఉందండి మన వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు అల్ఫలా కాలేజ్ గురించి జెప్పా.
ఒక పాయిజన్ తయారు చేస్తే ఆ పాయిజన్ తో కొన్ని లక్షల మందిని చంపేయచ్చు అని ఒక కుట్ర పడినటువంటి మళ్ళీ ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్లు వాళ్ళందరూ. మరి ఆ సమాజం నుంచి వస్తున్న వాళ్ళు ఇది కేసు బుక్ అయింది, డాక్టర్లు అరెస్ట్ చేశారు, తవ్వుతా ఉంటే అందరూ వచ్చారు. ఆ 10 రూపాయల డాక్టర్ అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాలు ఉండే ఆవిడ కూడా లింక్ ఉన్నట్టే కనిపించింది. మన సమాజంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళీ అందరూ బాయి బాయి అంటారు, అందరూ కలిసి ఉండాలంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటారు, 100% కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటలేదు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల జరిగేటువంటి పరిణామాలు అంటున్నాను. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హిస్టరీ చూసుకుంటే స్వతంత్రానికంటే ముందు కూడా మీరు చూడండి, స్వతంత్రం కంటే ముందు కూడా నెహ్రూ ఏమన్నాడు? నెహ్రూ బ్రిటిష్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉండే. బ్రిటిష్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అడ్డంకులు ఏమొచ్చినాయి? జిన్నా, ముస్లిం లీగ్ పార్టీ నుంచి జిన్నా అడ్డం పడ్డాడు. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? స్వతంత్రం కంటే ముందు వరకు కూడా సంపూర్ణ స్వరాజ్యం సాధిస్తాం, సంపూర్ణ స్వాతంత్రం సాధిస్తాం అని చెప్పేసి నెహ్రూ మాట్లాడాడు, గాంధీ మాట్లాడాడు, అందరు కాంగ్రెస్ పార్టీలు అందరూ మాట్లాడారు. 1947 జూన్ 3న మౌంట్ బాటన్ రాగానే 14న అదే మళ్ళీ 15 రోజుల్లో 14వ తారీఖు ఢిల్లీలో కాంగ్రెస్ మహాసభలు పెట్టేసి భారతదేశాన్ని విడగొడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసేస్తుంది. అందరు ఇట్లా 2 చేతులు లేపుతారు, కథ భారతదేశం 2 అయిపోయింది. భారతదేశం 2గా విడిపోతుంది. అంటే ఎందుకు విడిపోవడానికి కారణం ఏంటంటే సంతుష్టీకరణ, అవతల వాళ్ళని సంతుష్టీకరణ చేసుకోవడానికి, అవతల మన పదవికి ఎటువంటి అడ్డం రాకుండా ఉండడానికి. నెహ్రూ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల భారత్ 2గా విడిపోయింది. విడిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనకు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి ఏం చేశాం? పాకిస్తాన్ నుంచి 47 డిసెంబర్ కల్లా, అక్టోబర్ డిసెంబర్ కల్లా ఈ పంజాబ్ బెంగాల్ విడగొడతారు కదా. పంజాబ్ 2గా అయిపోతుంది, బెంగాల్ 2గా అయిపోతుంది. అక్కడ నుంచి పౌరుల మార్పు చేసుకుందాం, పౌరులను మార్చుకుందాం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఆఫర్ ఇస్తారు మనకి. పాకిస్తాన్ వాళ్ళు ఆఫర్ ఇస్తే ఈ గాంధీ నెహ్రూ గారు ఇద్దరు కూడా దాన్ని తిరస్కరిస్తారు. వద్దు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాలంటారు, హిందువులు అక్కడ ఉండాలంటారు. దాని మూలంగా ఏమైతే తెలుసా? కొన్ని లక్షల మంది హిందువులు నరికి చంపవేయబడతారు, కొన్ని లక్షల శవాలు ట్రైన్లలో మన పక్కకు వస్తూ ఉంటాయి, మీకు తెలుసు కదా. దానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కానీ అదే పౌరుల మార్పిడికి ఒప్పుకునింటే కొన్ని ప్రాణాలన్నా కాపాడగలిగే వాళ్ళం, కొన్ని లక్షల ప్రాణాలు కాపాడగలిగే. అది కూడా అప్పుడు కూడా అదే జరిగింది. దాని తర్వాత శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ పోతారు. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా విలీనం కావాలి, 370 ఆర్టికల్ వీళ్ళకి ఇవ్వకూడదు, ఒకటే జెండా ఉండాలి, ఒకటే ప్రధాని ఉండాలని చెప్పేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు తిరంగా ర్యాలీ పట్టుకొని కాశ్మీర్ పోతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని అనుమానాస్పద రీతిలో హత్య చేయబడతారు. నాకు తెలిసి అంటే అది ఇంకా ప్రూవ్ కాలేదు, హత్య జరిగిందంటే ప్రూవ్ కాలేదు, కానీ అనుమానాస్పదంగా చనిపోతారు. అప్పుడు ఆయన చెప్పినట్టు ఒప్పుకునింటే 1989 to 1990 1989-90 మధ్యలో కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండిట్లను చంపేసి అక్కడి నుంచి తరిమేసారు కదా. ఎంతమంది గుర్తున్నాయండి ఇవన్నీ? ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సంఘటనలు ఎంతమంది గుర్తున్నాయి? చనిపోయారా లేదా? ఎంతమంది కాశ్మీరీ పండిట్లు చనిపోయారు, ఎంతమంది కాశ్మీరీ పండిట్లు అక్కడ నుంచి తరిమివేయబడ్డారు, మీకు తెలిసిందే కదా. ఇట్లానే మన గోవా కూడా తీసుకోండి. గోవాలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయి గోవా లిబరేషన్ కోసం ఫైట్ చేయకపోయి ఉండింటే గోవా ఇప్పటికీ కూడా పోర్చుగీస్ వాళ్ళ అండర్లో ఉండేది. మనం ఫైట్ చేశాం కాబట్టి మన గోవా మిగిలింది, లేకపోతే గోవా కూడా మిగిలింది. ఇప్పుడు రక్షించుకునే పరిస్థితి లేదా బంగ్లాదేశ్ లో హిందువుల మీద? ఇప్పుడు నేనేమంటున్నాను, హిందువులను రక్షించుకోవాలంటే ఇప్పుడు అది బంగ్లాదేశ్ అనేది సపరేట్ దేశం. మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎంతమంది వీలైతే అంతమందికి మనం బంగ్లాదేశ్ హిందువులకి మనం పౌరసత్వం ఇవ్వాలి. మోడీ గారు అదే ప్లాన్ చేసింది. అక్కడ ఏ విధంగా అయితే మన వాళ్ళు పీడింపబడుతున్నారో, మన వాళ్ళు ఏ విధంగా అయితే తరిమివేయబడుతున్నారో, కన్వర్షన్స్ జరుగుతున్నాయో, మాస్ కన్వర్షన్ జరుగుతున్నాయో, అట్లాంటి వాళ్ళకి అందరికీ భారతదేశ పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సిఏ చట్టం తీసుకొచ్చింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అక్కడ బతకనియరు, ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా పౌరసత్వం ఇవ్వరు. ఎట్లా బతకాలి హిందువులు? మరి ఏం చేయాలా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత నేను ఒక్కొక్క సంఘటన చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. స్వతంత్రం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, దేశ విభజన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, పౌరుల మార్పిడి గురించి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, కాశ్మీర్ గురించి మాట్లాడితే, ఇవన్నీ ఒక్కొక్క సంఘటన. పవన్ గారు చాలా సీరియస్ విషయాలు ఇవన్నీ కూడా. అంటే అందరికి అంత ఆలోచన అంత డీప్గా పోతరబోరో తెలియదు, కానీ స్వతంత్రం కంటే ముందు మౌంట్ బాటన్ రచించినటువంటి ఆ విభజన
ప్లాన్ ని కాంగ్రెస్ పార్టీ సింపుల్ గా వ్యతిరేకించేది ఉండే. సింపుల్ గా వ్యతిరేకించి అసలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడేవే కాదు. పోనీ కాశ్మీర్ నన్న కరెక్ట్ గా మన దేశంలో పూర్తిగా అప్పుడు విలీనం చేసి ఉంటే కాశ్మీర్లో ఇంతమంది హిందువులు సచ్చేటోళ్ళే కాదు. పోనీ ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి మన పౌరసత్వం అంటే ఏమో అక్కడ ఉన్న వాళ్ళు మనం ఇక్కడ తెచ్చుకోవడం. అంతకుముందు పాకిస్తాన్ వాళ్ళు 1947లో ఇచ్చిన ఆఫర్ అది పౌరుల మార్పిడి అనేది. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని ఉపయోగించి మోడీ గారు అక్కడున్న హిందువులకి ఇక్కడ పౌరసత్వం ఇద్దామని చెప్పేసి చట్టం దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి హిందువులు అంటే ఎంత కచ్చానో ఒక్కసారి ఆలోచించండి. చరిత్ర చెప్తుంది చాలా అన్ని స్పష్టంగా. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? అదే హిందూ సిఏఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలి. భారతదేశంలో సిఏఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేసి అక్కడ నుంచి రావాలనుకునే హిందువులకు ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలి. ఇక్కడ అక్రమంగా ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలు కావచ్చు, బంగ్లాదేశ్ ముస్లింలు కావచ్చు, వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తరిమివేయాలి. ఇది ఒక్కటే పరిష్కారం. ఈ పరిష్కారం కానీ సాధ్యమవుతే, ఈ పరిష్కారం కానీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా దేశాలన్నీ కూడా బాగుపడతాయి. బంగ్లాదేశ్ కూడా బాగుపడుతుంది, పాకిస్తాన్ కూడా బాగుపడుతుంది, మనం కూడా మన హిందువులను మనం కాపాడుకుంటాం. ఇంకోటి దాదాపు ఒక నెల వ్యవధిలో కార్పొరేషన్ ఎన్నికలు అంటున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 300 వార్డులకి విభజించిన పరిస్థితి. ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన మ్యాప్ కూడా కొంతమంది కార్పొరేటర్స్, ప్రధానంగా బీజేపీ కార్పొరేటర్స్ అందరూ కూడా వ్యతిరేకించారు దాన్ని. ఈ మ్యాప్ కేవలం ఓవైసీకి సానుకూలంగా ఉండడానికి ఈ మ్యాప్ తయారు చేసిన తప్పితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా వేరే ప్రాంతాలు ఎక్కడా కూడా మార్పులు జరగట్లేదు. ఆ ఓవైసీ ప్రాంతంలోనే ఎక్కువ మార్పులు జరిగినాయి, ఎక్కువ వార్డులు విభజించారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముస్లిం ప్రాబల్యం, ముఖ్యంగా ఎంఐఎం ప్రాబల్యం ఉన్న ఏరియాలో ఎక్కువ కార్పొరేషన్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే తక్కువ ఓటర్లతో తక్కువ ప్రాంతంతో ఆ డివిజన్ ని విభజించారు. దాదాపు ఇప్పుడు 300లో దాదాపు 100 డివిజన్ల దాకా ఎంఐఎం ప్రాబల్యం ఉన్నటువంటి వాటిని యాక్చువల్గా వాటిని 50-60 చేస్తే సరిపోతుంది. ఓటర్ల కౌంట్ లెక్కేసుకున్నాడు ఒక 50,000 ఓట్లు, 45,000 ఓట్లు ఏవైతే వేరే డివిజన్లలో పెట్టిరో అట్లా 45 నుంచి 50,000 ఓట్లతో పెడితే అక్కడ ఆ ఎంఐఎం ప్రాబల్యం ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 70 కార్పొరేషన్ సీట్ల కంటే ఎక్కువ రావు. కానీ వీళ్ళు చేసిన దాని ప్రకారం చూస్తే 150, దాదాపు 100 నుంచి 150 కార్పొరేటర్ సీట్లలో ఎంఐఎం ప్రాబల్యం ఉంటుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ 20,000 ఓట్లకి ఒక కార్పొరేటర్ కూడా ఇచ్చారు, 20,000 ఓటర్స్ కి కూడా ఒక కార్పొరేషన్ ఇచ్చారు, ఒక డివిజన్ చేసారు. దానివల్ల ఇబ్బంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. దీంట్లో వార్డ్ 1 డివిజన్ 1 ఏది కీసర, అక్కడ నుంచి స్టార్ట్ చేసారు. అక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు? వార్డు 6 పోచారం మున్సిపల్ పరిధిలోకి వస్తుండే ఇంతమంది. ఇప్పుడు అది డివిజన్ గా మారిపోయింది, డివిజన్ 6. అక్కడ 45,000 ఓటర్లు ఉన్నారు. దాదాపు దాని ప్రాంతం ఎంత తెలుసా పవన్? 50 కిలోమీటర్లు తిరగాల. 50 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది అది. ఆ 50 కిలోమీటర్ల రేంజ్ లో 45,000 మంది 60,000 మంది ఓటర్లకు ఒక డివిజన్ చేసారు. అదే ఎంఐఎం ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఏం చేసారు? ఇదే 60,000 ఓటర్లు ఉన్న దగ్గర 3 కార్పొరేటర్ సీట్లు ఇచ్చారు, 3 డివిజన్లు చేశారు. అంటే 20-20 ఒక డివిజన్ చేసి వాస్తవంగా వీళ్ళు 30 నుంచి 40,000 ఒక డివిజన్ అన్నారు కదా. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారు? జనాభా ప్రాతిపదికన 20 నుంచి 45,000 ఒక ప్రాంతం, 30 నుంచి 40,000 ప్రాంతానికి ఒక డివిజన్ చేస్తామన్నారు. 30 నుంచి 40,000 అన్నప్పుడు మరి వీళ్ళకి ఎంఐఎం వాళ్ళకి ఎట్ట చేసారు అంటే ఆ ఏరియాలో అప్పుడు ఇక 2 డివిజన్లు అయితే 60,000 అంటే 2 డివిజన్లు కావాలా? 3 డివిజన్లు చేసారు వాళ్ళకి. యాక్చువల్గా మన వాళ్ళు అంటే ఎక్కువగా మన ఎంఐఎం ప్రాబల్యం లేనటువంటి ప్రాంతాల్లో బీజేపీ ప్రాబల్యం. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, పోచారం మున్సిపాలిటీ చెప్పాను. పోచారం మున్సిపాలిటీలో అక్కడ హిందువుల బీజేపీ ప్రాబల్యం ఎక్కువ. అక్కడ దాదాపు 6 ఊర్లు మొన్ననే కలిపారు. గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా 6-7 ఊర్లు ఉంటాయి. ఆ 7 ఊర్లను మున్సిపాలిటీలో కలిపారు. మున్సిపాలిటీలో కలిపిన తర్వాత ఏం చేసారు? దాన్ని ఆ మున్సిపాలిటీ పాలకవర్గం ఏది ఉంటుందో ఇంకా ఆ ఊర్లని కంప్లీట్ గా మర్జ్ చేసుకోలే, ఇంకా కంప్లీషనే కాకుండా ముందే దాన్ని డివిజన్ చేసి పడేసి. డివిజన్ చేసి పడేసరికి ఏమైపోయింది? గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కాలే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు కావు. దాని తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే దానికి డివిజన్స్ ఎన్ని చేసారు? ఒకటే ఒక డివిజన్ చేసారు దాన్ని. అంత పెద్ద ప్రాంతం, అంత 3 కార్పొరేషన్లు అంటున్నారు కదా, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? హైదరాబాద్ 3 కార్పొరేషన్లు చేయడం అనేది ఇప్పుడు ఏంటంటే ఒక కార్పొరేషన్ ని పూర్తిగా ఎంఐఎం చేతిలో పెట్టేయాలా, ఒక కార్పొరేషన్ మొత్తాన్ని తీసుకొని ఎంఐఎం చేతిలో పెట్టాలి. సైబరాబాద్ అంతేకాదు, సైబరాబాద్ అయిపోతుంది కదా. ఇప్పుడు సైబరాబాద్ కావచ్చు, లేకపోతే సెంట్రల్, మనం ఇంకా అది ఈ రోజు వచ్చినట్టున్నది సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ అనొచ్చు.
సెంట్రల్ యాక్చువల్గా మన లెక్క ప్రకారం సెంట్రల్ సైబరాబాద్ అనొచ్చు. అవును. దాన్ని తీసుకుపోయి కంప్లీట్ గా ఎంఐఎం చేతిలో పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఆ ప్రాంతం ఎక్కడ దాకా వస్తుంది, అసెంబ్లీ దాకా, అసెంబ్లీ రెడ్ హిల్స్ ఇక్కడ ఇదంతా సెక్రటరేట్ కూడా అట్టే పోతుంది, మొత్తం అట్టే పోతుంది. ముఖ్యమైన ప్రాంతాలన్నిటినీ కూడా ఎంఐఎం చేతిలో పెడదామని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఆ కార్పొరేషన్ సపరేట్ గా చేసి మరి దీని మీద మీరేం మాట్లాడారు? 100% బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా మొన్న జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్స్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ధర్నా చేసారు, అబ్జెక్షన్స్ ఇచ్చారు. అది మేము కోర్టు కేసు కూడా అయ్యేటట్టు ఉన్నది, కోర్టు కేసు కూడా అవుతుంది. ఖచ్చితంగా దాని గురించి వ్యతిరేకంగా మనం పోరాడుతుంది, బీజేపీ పార్టీ పోరాడుతున్నది. ముఖ్యమైన ఈ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా దానిపైన పోరాడాలి యాక్చువల్గా, కానీ వాళ్ళు పెద్దగా పట్టించినట్టు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంఐఎం అనేది ఫ్రెండ్లీ పార్టీయే కదా, బీఆర్ఎస్ కి కూడా ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీయే కాబట్టి వాళ్ళు కుట్రలు పనుకొని చేసుకుంటారు. ఇక్కడ కొట్లాడుతుంది బీజేపీ ఒకటే, బీజేపీ కొట్లాడుతుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కాము ఉండదు. సింపుల్, ఎక్కడైతే బీజేపీ కొట్లాడుతుందో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాము అయిపోతాయి. ఎందుకు? వాళ్ళిద్దరికి దోస్తానా, ఎవరితో? ఎంఐఎంతో దోస్తానా, రెండు పార్టీలకు దోస్తానా. అండ్ గత 2 సంవత్సరాల నుంచి అనేక విషయాల్లో అండర్స్టాండింగ్ లో పోతున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. నువ్వు ఎక్కడెక్కడ దోచుకున్నావు, ఎంతెంత దోచుకున్నావు, ఎట్లా దోచుకున్నావు అన్ని బయటికి తీస్తాను, నేను జైలుకి పంపిస్తానటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తో ములాఖత్ అయిపోయిండు. ఎక్కడెక్కడ వాళ్ళు దోచుకున్నారో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ దోచుకోవడానికి ఉన్నాయో ఈయన కూడా నేను కూడా దోచుకుంటా, నువ్వేం సపోర్ట్ చేయదని చెప్పేసి ఉన్నాడు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలు దోచుకుంటూనే ఉన్నారు. 2 పార్టీలు దోచుకోవడానికి ఉన్న పార్టీలే. తెలంగాణ ఒకప్పుడు బంగారు తెలంగాణ అన్నారు. తెలంగాణ 2014లో వచ్చినప్పుడు కేవలం 60,000 కోట్ల అప్పుతో ఒక ధనిక రాష్ట్రంగా ఉండింది. ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ అనేది ధనిక రాష్ట్రం, మస్తు భూములు ఉన్నాయి, ఒక్కొక్క దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చినా కూడా ఏం ఫరక్ పడదు మనకి, అంత ధనిక రాష్ట్రం మనం అన్నారు. ఆయన ధనిక రాష్ట్రం కాబట్టి ఇద్దరు పోయి దోచుకుంటారు. ఇక ఎంఐఎంతో కలిసి మరి దోచుకుంటారు. ఇంకోటి ఉన్నది కదా ఎంఐఎం, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇలా పాత బస్తే రాసి ఇచ్చేసారు వాళ్ళకి. ఇప్పుడు సైబరాబాద్ మొత్తం ఎంఐఎం చేతిలో, అంతే సైబరాబాద్ మొత్తం ఎంఐఎం చేతిలో పెట్టడానికి వీళ్ళిద్దరు కూడా 3 పార్టీలు కలిసి మాట్లాడుకొని చేస్తున్నారు అంతే. రైట్. సో ఇది రవికుమార్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.